ఉంగరం గుర్తు తప్పకుండా ఉంగరం గుర్తు కొట్టేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నామక్క. అమ్మ సరతమ్మ, ఉంగరం గుర్తున్నది. ఉంగరం గుర్తు ఆశీర్వదించాలమ్మా. మీకేమన్నా సమస్యలుంటే తప్పకుండా ఎలక్షన్ సర్పంచ్ అయిన తర్వాత మీ ఎమ్మడి పనిచేస్తాం. ఓకే అమ్మా. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. కూడా నేను గత 5 సంవత్సరాల మునుపు నాగలపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మరి అక్కడ నా వంతు అయిన కాడికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారంతో అక్కడ ఉన్న నాయకులతో మరి మంచి చక్కటి పరిపాలన చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి అలానే అక్కడ ఉన్న 5 సంవత్సరాలు కూడా మద్యపానం నిషేధం చేయడం అనేది. తదుపరి ఎక్స్-ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ద్వారా అన్న మాకు ఊరికి గ్రామానికి అభివృద్ధి కావాలని నేను టీఆర్ఎస్లో చేయడం జరిగింది. ఆయన అన్న ప్రకారంగా మాటకు 1,97,00,000 రూపాయలు గ్రామానికి బీటీ రోడ్ ఇవ్వడం జరిగింది. మరి అలానే నూతన గ్రామ పంచాయతీ అలాగూ చేయడం జరిగింది. మరి కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఆయన ఒక బీసీ కమిటీలు ఇవ్వడం జరిగింది. ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది. 25 మందికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఎలాంటి గ్రామ ఉన్న స్కీము ప్రతి ఒక్కటి వినియోగించడం జరిగింది. మరి అన్న సహకారంతో ఒక రామాయణము సొంత డబ్బులతోని నిర్మించడం జరిగింది. మొన్ననే శివాలయం లేకుండా ఊర్లో స్లాబ్ కూడా వేయడం జరిగింది. మళ్ళీ అలానే పోచమ్మ టెంపుల్కు సీసీ రోడ్డు లేకుండే రోడ్డు ఇబ్బంది ఉంటే అది కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఇంకోటి మన మాంకల్లమ్మ బోనాల గుడికాడ కూడా అక్కడ కూడా సీసీ నిర్మాణం జరగడం జరిగింది. మనం అడిగినప్పుడు గత ప్రభుత్వంలో కూడా 20 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అనివార్య కారణంగా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మరి అది చేయలేకపోయినాము. మా ఊరికి అదనంగా ఒక రోడ్డు కావాలి. ఇబ్బంది అంటే బొబ్బిల్చేరు ఫరూక్ నగర్ టు సిఎస్కే వయా రాస్మల్లగూడెం వరకు 2.5 కోట్ల రూపాయలు ఎక్స్-ఎమ్మెల్యే అంజయ్ మంజూరు చేయడం జరిగింది. దానికి పొలం అడిగినాను. అన్న ఈ పొలం నాదే అంటే 10 గుంటల భూమి కూడా హనుమాన్ టెంపుల్ వరకు ఇస్తాను చెప్పడం జరిగింది. చెప్పినాక రోడ్డు కూడా మంజూరైంది. మరి గత నాగులపల్లి కాకపోతే పెండింగ్ ఉండే రోడ్డు అది ఆల్రెడీ 40 లక్షలు మంజూరు చేసిండు. అది మొన్న నూతన గవర్నమెంట్ వచ్చినాక అది పూర్తయింది. మరి అందువల్ల కొన్ని ఇళ్ళు కూడా మంజూరైన అవి కూడా పూర్తి అవుతున్నాయి. ఒకవేళ మళ్ళా నాకు మూడోసారి సర్పంచ్ అవకాశం ఇస్తే ఈ పెండింగ్ పనులు ఏమైనా ఉన్నాయో అవి కంప్లీట్ పూర్తి చేయడానికి నా వంతు కృషి చేస్తా. ప్రజల సహకారం మంచిగా ఉంది. ఇదంతా చేయడానికి ముఖ్య కారణము మా ప్రజల ఆశీర్వాదం. అవతల వారు ఏం చెప్తారంటే ఏమో రకరకాలు చెప్తారు. అది చేస్తాం ఇది చేస్తాం. ఎక్కడ 10 సంవత్సరాలు కూడా 2 ఊర్లల్లో మద్యపాన నిషేధం నిర్మించడం జరిగింది. ఇది ఒక గొప్ప విషయం. 47 గ్రామ పంచాయతీలకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించడం జరిగింది. ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఊర్లోకి వెళ్తే బయట ఎవరు టాయిలెట్ పోతే ఫోటో తీసి చెప్పడం జరిగింది. అప్పుడు ఒక పంచాయత్ సెక్రటరీ నరసింహారావు ఉండే, ఆయన సహకారం బాగుండే చేయాలని. ఇప్పుడు ఊరు బాగా ప్రశాంతమైంది. సీసీ రోడ్లు అయినాయి, నీటి సమస్య తీరింది. ఇప్పటి వరకు ఊరు మంచి అభివృద్ధిలో పుస్తకం తీసుకుపోయినా దీనికి అందరూ మా ప్రజల సహకారము. మళ్ళొకసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేస్తానని కోరుకుంటున్నాను. ఇక్కడ విలేజ్లో పబ్లిక్ చెప్పేది ఏంటంటే ప్రధానమైన సమస్యలలో ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏదో హైట్గా కట్టారని చెప్తున్నారు. వీధి లైట్లు కూడా కరెక్ట్ లేవని అంటున్నారు. దీని మీద మరి ఏం దీని అది సమాచారము కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్. అది అయితే గత సంవత్సరం కిందంటే ఒకప్పుడు నేను డిప్యూటీ సర్పంచ్ ఉండగా అసలు రోడ్డు గుంతలకుండే. నా సొంత ట్రాక్టర్ ఉంటే ఒక నడువుల వరకు మొత్తం మట్టి సొంతంగా పోయడం జరిగింది. అయితే 100 మొన్న డబ్బులు రాకుండా కూడా ఎలక్షన్ అయిపోయినాక సర్పంచ్కి పదవి అయిపోయినాక హనుమాన్ టెంపుల్ టు పట్వారి నాన్నడింటి వరకు దాదాపు 200-300 మీటర్ల వరకు 100 కంప్లీట్ చేయడం జరిగింది. అశోక్ హౌస్ టు బొడ్రాయి అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి చదురుబాయి వరకు కూడా అది కూడా కంప్లీట్ జరిగింది. దీన్ని ఏంటంటే ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ సహకారం నాకు వస్తుందని చెప్పి చేయడం జరిగింది. అవి కూడా 3 సంవత్సరాలు దాదాపు 25-30 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, కొంతమంది సర్పంచులు 50 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ఒకవేళ నాకు కూడా అనుభవం లేకపోతే మరి నేను కూడా అన్న ఆత్మహత్య అవుతుంది. ఇప్పుడు జీపీ బిల్డింగ్ పైసలు పెండింగ్ ఉన్నాయి, సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి, అండర్ డ్రైనేజ్ పెండింగ్ ఉన్నాయి. ఇట్లా చూస్తే ఎందుకంటే మనకు అనుభవం ఎక్స్పీరియన్స్. ఈజీఎస్ కూడా ఏ స్కీమ్ ఉన్నా మా లేబర్తోని రాజమల్ల కూడా నవలపల్లి వయా వరకు చెట్లు నాటడం జరిగింది. చక్కటి వాతావరణం. ఒకప్పుడు చూస్తే ఏంది రోడ్డు పక్కన పిచ్చోడు అంటున్నాను, పొద్దున్నేసి చెత్త పడతారని చెప్పి. దానికి కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది చక్కగా సహకరించారు. మరి అది పూర్తి చేయడం జరిగింది. నా ఒక్కటే ఆశయము సిఎస్కే బొబ్బిలిచేరు వయా రాజమల్ల కూడా బీటీ రోడ్ కావాలని నా ఆకాంక్ష. దానికి 10 గుంటల భూమి ఇస్తాని నేను అందరి సమక్షంలో ఎక్స్ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మాట ఇవ్వడం జరిగింది. దానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దగ్గర కూడా మాట్లాడినా. అన్న దానికి ఏం లేదు, సర్పంచ్ గెలిచిరా, అవసరం ఉంటే మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట మంత్రున్నాడు, పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసిపోదాం చెప్పడం జరిగింది. మనకు ఎలాంటి డోకా లేదు. అవసరం అనుకుంటే మనం మళ్ళీ సర్పంచ్ అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యేని కూడా పట్టుకొని ఏం చేయాలో అది చేస్తా. దీనికి అందరికీ నాకు మరి అందరి మద్దతుని ఉంగరం గుర్తు వచ్చింది. నా ఉంగరం గుర్తుకు అందరూ ఓటేసి గెలిపిస్తారని వీళ్ళందరికీ కోరుకుంటూ ఉంగరం గుర్తుకే